డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Then guys. No sir. So last classes లో ఎనీ డౌట్స్ మా ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. పార్ట్నర్షిప్ లో గానీ, ట్రేడింగ్ లో గానీ, సర్వీస్ లో గానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. క్లియరా? యా గైస్. డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎక్కడ పోస్ట్ చేస్తారు, ఎక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలిసినంత వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి అసలు చెప్పగలరా? ఎనీవన్? రా మెటీరియల్ తీసుకొని ప్రొడక్ట్ ప్రిపేర్ చేస్తా సార్. రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఒక ప్రోడక్ట్ గా తయారు చేసి మార్కెట్ లో సేల్ చేయడం, దీన్నే మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ మెటీరియల్ మీరు తెలుసుకున్నారు, లైక్ ఏంటి, జస్ట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అని తెలుసుకున్నారు. ఈ సెకండ్ మెటీరియల్ ఏంటంటే బిల్ ఆఫ్ మెటీరియల్ అంటారు, ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ జస్ట్ నెంబర్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. ఆ సెటప్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఆ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాలి, మనకి అదర్ కంట్రీస్ కి సేల్ చేస్తాము, విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద కంట్రీలో సేల్ చేస్తాము, వేరే రాష్ట్రానికి సేల్ చేస్తాము. సో దీంట్లో మనకి ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. ఓకే, సో యాజ్ యూజువల్ డెబిట్ నోట్ ఉంటుంది, క్రెడిట్ నోట్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఫర్దర్ ట్రేడింగ్ కంపెనీలు ఎలా ఉంటాయో దీంట్లో కూడా అలాగే ఉంటాయి. మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఆ ఎక్స్పెన్సెస్ ని కూడా ఎలా రికార్డింగ్ చేసుకోవాలి అనేసి కూడా తెలుసుకుంటాం. 1 or 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో అది ఎలా అనేది ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. దీన్ని ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. యా, సో టాలీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, ఇంకా జిఎస్టీ కామన్ గా వేసి పెట్టండి. నీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 37, పేజీ నెంబర్ 66, 37 ASDFD ఈ నెంబర్ ఉంది కదా, అది మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. నేను జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా. నేను రిసిప్ట్ తీసుకుంటున్నాను, డేట్ మారుస్తున్నాను. ఇక్కడ మనకి అక్టోబర్ మంత్ నుంచి ఇచ్చాం. ఓకే, 110 ఇయర్ ఇదే తీసుకుంటాం ఆటోమేటిక్ గా. ఆల్ట్ సి చూడండి, ప్రవీణ్, సంజయ్, అర్షద్ ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్. క్యాపిటల్ అవుతుంది. సో 25 lakhs. ఆల్ట్ సి హెచ్డిఎఫ్సి బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ సేవ్, నెక్స్ట్ పేమెంట్ తీసుకోండి. ఆల్ట్ సి ఎస్డి గోడౌన్ 1,75,000. డిపాజిట్ అసెట్స్ 1,75,000.
Alt C, SD telephone. $6,000. నెక్స్ట్ అసెట్స్ పర్చేజ్ చేశారు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రెసిస్టెంట్ గ్లౌస్. ఫిక్స్డ్ అసెట్స్ 40,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, వోల్టేజ్ టెస్టింగ్ మీటర్ 30,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కంప్యూటర్ 40,000. Handling tables 50,000. Furniture and pictures 50,000. HDFC Bank. Control A. Next Contra 50,000. ఇక్కడ పెట్టి క్యాష్ ఇన్ హ్యాండ్ 20,000. రిమైనింగ్ క్యాష్. ఇలాగ ఎంటర్ చేసుకో. నెక్స్ట్ పర్చేజ్. ఆల్ట్ సి, అల్ట్రాటెక్ కంప్యూటర్స్. సన్డ్రీ క్రియేటర్స్. మీరు జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. 37 ACB. నేను జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్. ఆల్ట్ సి, హార్డ్ డిస్క్. ఆల్ట్ సి, రా మెటీరియల్. కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, ఎన్ఓఎస్ నెంబర్స్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు తీసుకోండి అక్కడ ఉండేది. సో 18% ట్యాక్స్ 100, 2,300. ఆల్ట్ సి, మానిటర్. ఇంతే ఫాస్ట్ గా మీరు వర్క్ చేయాలి మరి రియల్ టైం. ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలిసినట్టువే, కొత్తగా ఏమి ఉండదు. ఇప్పటి వరకు మీరు రెగ్యులర్ గా చేసేటివే. $10,85,000 మనం పర్చేజ్ చేసాం. సో దాని కింద ఇక్కడ చూడండి క్యారేజ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే మనం ప్రాఫిట్ అలా చూసినప్పుడు యా సో మనకి లైక్ ఇన్క్లూడింగ్ ట్యాక్స్ అనేది బయటికి కనిపించకుండా మనకి పర్చేజ్ లోనే కలిపి రావాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం క్యారేజ్ ఇన్వర్స్ ని ఏ విధంగా ఇస్తాం అనేది ఇప్పుడు మనం చూసుకోవాలి. చెప్పు. అవునండి. ఏం కావాలి? 5 minutes guys. 5 minutes guys. Five minutes guys. Okay, 5 minutes more.
సారీ ఫర్ ద గైస్, లైక్ ఓకే గైస్, కొంచెం స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు టైం. ఓకే అమ్మా. సో ఎంతవరకు అయిపోయిందమ్మా? ఇదే కదా. లైక్ ఇక్కడ చూడండి, పర్చేజ్లో మీరు చూసినట్లయితే ఈ క్యారేజ్ ఇన్వర్స్ అనే అమౌంట్ ఏదైతే ఉంటుందో, సో ఈ అమౌంట్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ లో బయట కనిపించుకోకుండా ఇంక్లూడింగ్ పర్చేజ్లోనే కలిపి రావాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం దీన్ని ఎలా సెటప్ చేయాలి? ఆల్ట్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకొని ఈ ప్లేస్ లో కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి. కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ మెథడ్ టు అలొకేట్ వెన్ యూజ్డ్ ఇన్ పర్చేజ్ ఇన్వాయిస్ అప్రాప్రియేట్ బై వాల్యూ అని తీసుకున్నారంటే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ లో క్యారేజ్ ఇన్వర్స్ అమౌంట్ బయటికి కనిపించకుండా ఇంక్లూడింగ్ పర్చేజ్ లోనే కలిపి వచ్చేస్తారు. అందుకోసమే ఆ సెటప్ చేశాం. సో 400 జిఎస్టి, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, ఆల్ట్ సి, అమౌంట్ మ్యాచ్ అయిందా చూసుకోండి. 12,80,700. 12,80,700. నెక్స్ట్ మళ్ళీ వేరే పర్సన్ దగ్గర నుంచి మన బిజినెస్ మరికొన్ని ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తుంది. ఇసిలాన్ సిస్టమ్స్. సన్డ్రీ క్రియేటర్స్. మీరు జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి 37. కంట్రోల్ ఏ, పర్చేస్, ఆల్ట్ సి, కీబోర్డ్. $110,200. ఆల్ట్ సి, మౌస్. క్యారేజ్ ఇన్వర్స్ ఎంత ఉంది ఇక్కడ? 350 ఉంది. అమౌంట్ మ్యాచ్ అయిందా? 4,21,610. 4,21,610. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 50,000. నెక్స్ట్ ల్యాండ్ 4,50,000. ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసింటారని డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పెండ్. మెటీరియల్ బ్యాక్ సైడ్ లో చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ 14,42,750. క్యారేజ్ ఇన్వర్స్ అమౌంట్ ఇక్కడ కనిపించట్లేదు చూడండి, ఇన్క్లూడింగ్ పర్చేజ్ లోనే కలిపి వచ్చింది. ఇక్కడ కూడా 14,42,750. ఫస్ట్ మంత్ స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1, F2 will configure so goods inverses, so goods outwards. Inverse and purchases, outwards and sales, remaining closing balance. Escape. Dashboard level the reports and okay chota kanapadtayi. Display more reports, trial balance. Phone books, cash and bank balance. Purchase register, sales register, receipt register, payment register, contra register. Statistics, contra, journal,
పేమెంట్, పర్చేజ్, రిసిప్ట్. స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, ఇన్వెంటరీ బుక్స్, ఇలా మంత్లీ రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మంత్ చూడండి, ఇక్కడ మెటీరియల్ లోనే మీకు గ్రూప్స్, లెడ్జెస్, ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి, అక్కడ మీరు చూసుకోవచ్చు. నవంబర్ మంత్ చూడండి, salaries, $9,000, electricity bill, conveyance bill, rent expense, stationery, petty cash. Next, contra, bank to petty cash. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రా మెటీరియల్ మనం పర్చేజ్ చేసామంటే, పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టు అసెంబుల్ వన్ కంప్యూటర్ బిఫోర్, టు అసెంబుల్ వన్ కంప్యూటర్ అతను 2 రకాల ఐటమ్స్ ని మనం తయారు చేయాలి. ఇప్పుడు కంప్యూటర్ P4 అనే ఒక కంప్యూటర్ ని తయారు చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, సో తర్వాత మదర్ బోర్డ్, మౌస్, ఇవన్నీ కలిస్తే ఒక కంప్యూటర్ తయారవుతుంది. ఓకే, ఫస్ట్ వీటిని సెటప్ చేసుకోవాలి. BOM అంటారు, బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. ఓకే, ఈ 2 రకాల సెటప్ ని మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. అది ఎక్కడ చేసుకోవాలి? క్రియేట్ స్టాక్ ఐటమ్, కంప్యూటర్ P4, కంట్రోల్ C కాపీ, ఆల్ట్ C, ఫినిష్డ్ గుడ్స్, నెంబర్స్. ఇప్పుడు చూడండి, F12కి వెళ్ళండి. F12కి వెళ్ళి ఇక్కడ సెట్ కాంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ స్టాక్ ఐటమ్, దీన్ని వేసి పెట్టండి. వేసి పెట్టారంటే బయటికి ఒక ఆప్షన్ వస్తుంది, దీన్ని వేసి పెట్టండి. ఇక్కడ కంట్రోల్ V పేస్ట్, కంప్యూటర్ P4 అని టైప్ చేయండి. యూనిట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే 1 అని ఇవ్వండి, 1 అని ఇవ్వాలి. ఇక్కడ మానిటర్, సో తర్వాత హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ P4, మదర్ బోర్డ్, మౌస్. %18. నెక్స్ట్ కంప్యూటర్ అతలా, ఇది ఒక ఫినిష్డ్ కోర్స్. మానిటర్, హార్డ్ డిస్క్, కీబోర్డ్, ప్రాసెసర్ అతలం, మదర్ బోర్డ్, మౌస్. ఇలా 2 రకాల ఐటమ్స్ ని మనం తయారు చేయాలి. అందుకు గాను సెటప్ చేసుకున్నాం. ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత ఓచర్ టైప్ లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్, స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్.
చేసి పెట్టండి. కంట్రోల్ ఏ సేవ్. వచ్చేట్స్ అదర్ వచ్చేట్స్ లైక్ వెళ్ళండి, మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు 12th 16th కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 13th చూడండి, అసెంబుల్ 20 కంప్యూటర్ P4. ఆ 20 కంప్యూటర్ P4 తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరిగాయి, వేజెస్. ఇప్పుడు 20 కంప్యూటర్ P4 కావాలంటే 20 మానిటర్స్, 20 హార్డ్ డిస్క్, 20 కీబోర్డ్, 20 ప్రాసెసర్, 20 మదర్ బోర్డ్, 20 మౌస్లు ఉంటేనే 20 కంప్యూటర్స్ తయారవుతాయి. ఆ సెటప్ ఇప్పుడు మనం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ P4 ఇవ్వండి. ఎప్పుడైతే కంప్యూటర్ P4 తీసుకుంటానో ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి పడిపోయాయి. ఎన్ని కావాలి? 20 కావాలి. చూడండి, ఆటోమేటిక్గా క్వాంటిటీ రేట్ వచ్చి పడిపోయింది. ఈ సెటప్ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. 20 కంప్యూటర్ P4 అని తయారు చేయాలంటే ఫినిష్డ్ గుడ్స్ ని 20 మానిటర్స్, 20 హార్డ్ డిస్క్ ఉంటేనే తయారవుతాయి, లేకుంటే తయారవ్వవు. ఓకే, చూడండి, ఈ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. అవి లాస్ట్ లో ఎంటర్ చేసుకోవాలి. వేజెస్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఎంత? 30,000. ఇలా అసెంబుల్ అనేప్పుడల్లా ఇలా చేయాలమ్మా. తర్వాత పేమెంట్, వేజెస్ 30,000, మళ్ళీ డెబిట్ ఇవ్వండి. అల్ట్రాటెక్ కంప్యూటర్స్ 5,28,800. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా ఇవ్వాలి. స్టాక్ జనరేట్ చేసుకున్నాం. ఇప్పుడు సేల్ చేస్తున్నాం పర్సన్స్ కి. ఎవరికి సేల్ చేస్తున్నాం? ఇక్కడ ఇంటర్ఫ్లెక్స్. సన్రీ డెప్టర్స్ 37, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. సేల్స్, సేల్స్ అకౌంట్స్. చూడండి, ఏం సేల్ చేస్తున్నాం? కంప్యూటర్ P4. మన దగ్గర 2 రకాల ప్రొడక్ట్స్ తయారు చేసాం. ఒకటి కంప్యూటర్ P4, మరొకటి కంప్యూటర్ అదనం. వాటిని ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం. క్వాంటిటీ ఏంటి? 10. రేట్ ఎంత? 24,500. ట్యాక్స్ ఇవ్వాలి. చూడండి, 2,89,100. 2,89,100. ఇప్పుడు మనం తయారు చేసింది కంప్యూటర్ P4, కంప్యూటర్ అదలాన్ అనే 2 రకాల ఫినిష్డ్ గుడ్స్ తయారు చేసాం. రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ఫినిష్డ్ గుడ్స్ గా తయారు చేసి మార్కెట్ లో సేల్ చేస్తాం. సేవ్ చేయండి. ఏ బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, ఆల్ F1 51,822. మెటీరియల్ బ్యాక్స్ లో వెళ్ళి చూడండి, 51,822. ఇలా మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. సో నవంబర్, డిసెంబర్ లో చూడండి, మీకు ఎన్నో డౌట్స్ ఏమున్నాయా? డేట్ మార్చుకోవాలి, 1/12. డిసెంబర్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. డిసెంబర్ మంత్ ఇక 20 అసెంబుల్డ్ 10 కంప్యూటర్ అతలాను. అసెంబుల్ అంటే మీరు ఏం చేయాలి? మళ్ళీ అదర్ వచ్చేట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ అతలాన్ 10. వేజెస్ 15,000. నెక్స్ట్ చూడండి, టోన్స్ యానిమేషన్స్ మహారాష్ట్ర నుంచి సేల్ చేశారు. మహారాష్ట్ర వాళ్ళకి సేల్ చేశారు. ఇక్కడ F8 లో తీసుకోవాలి. అదర్ స్టేట్ IGST ట్యాక్స్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అసెంబుల్ అన్నాడు, సపరేట్ తీసుకోండి. కంప్యూటర్ P4 సపరేట్, కంప్యూటర్ అదలాన్ సపరేట్ తీసుకోండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటిక్స్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. జనవరి చూడండి, స్మిత్ అండ్ బ్రదర్స్ నుంచి లోన్ తీసుకున్నారండి. ఓకే, లోన్స్ అండ్ లైబిలిటీ. $75,000. నెక్స్ట్
బ్రాంచ్ కోసం కొన్ని అసెట్స్ F7 లో ఎంటర్ చేసుకోవాలి. ఇది సపరేట్ గా ఆల్ట్ సి. బిల్డింగ్ బ్రాంచ్ ఫిక్స్డ్ అసెట్స్ 2,50,000. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పక్కన బ్రాంచ్ అని రాయండి. $20,000. ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ కంప్యూటర్ బ్రాంచ్ సెల్ ఫోన్ బ్రాంచ్ దాని అండర్లో బ్రాంచ్ ఆఫీసర్ ఇవ్వాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. చూడండి బ్రాంచ్ ఆఫీస్ పైన అంటే నీకు సెకండ్ బ్రాంచ్ కోసం కొన్ని అసెట్స్ ఇవన్నీ. ఓకే, కాబట్టి బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకోవాలి. F7 సేవ్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. నెక్స్ట్ 39 ఇది కూడా F7. బ్రాంచ్ ఆఫీస్ 75,000. ఇక్కడ వచ్చేసి HDFC బ్యాంక్ F7 తీసుకోవాలి. నెక్స్ట్ సోల్డ్ టు అక్రాన్ క్లాతింగ్ సింగపూర్ వాళ్ళకి సేల్ చేస్తాం. ఓకే, కరెన్సీ క్రియేట్ చేసుకోవాలి. డాలర్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ $1కి 45 రూపీస్. కంట్రోల్ ఏ. లెడ్జర్ అక్రాన్ క్లాతింగ్ LTD. సన్డ్రీ డెప్టార్స్. సో అక్కడ అమెరికా లైక్ సింగపూర్ కాబట్టి అక్కడ ఏ స్టేట్ లోనే మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటాం. అన్రిజిస్టర్డ్. సేల్స్ ఎక్స్పోర్ట్ వేరే దేశం కదా, ఎక్స్పోర్ట్ ఇవ్వాలి. సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ ఇక్కడ సేల్స్ బ్రాంచ్ కూడా ఉంది. కాన్ఫిడెంట్ ప్యాకేజ్ సర్వీసెస్ అది కూడా చేస్తున్నాం. సేల్స్ అకౌంట్స్ వేరే బ్రాంచ్ కోసం కొనిండే. కాన్ఫిడెంట్ ప్యాకింగ్ సర్వీసెస్. సన్డ్రీ డెప్టార్స్ అన్రిజిస్టర్డ్. F8 సేల్స్ తీసుకోండి. అక్రాన్ క్లాతింగ్ తీసుకోండి. సేల్స్ ఎక్స్పోర్ట్ తీసుకోండి. కంప్యూటర్ P4 తీసుకోండి. 15 రేట్ వచ్చేసి $500 సేవ్ చేయాలి. ట్యాక్స్ ఏముండదండి. 3,37,500 3,37,500 సేవ్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిడెంట్ సేల్స్ బ్రాంచ్ కంప్యూటర్ P4 10 28,000. కంప్యూటర్ అట్లా 10 25,000. CGST SGST 6,25,400 సేవ్ చేయాలి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు. డైరెక్ట్ గా క్యాష్ కే సేల్ చేస్తాం. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనం? F11 వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్ ఎస్. డైరెక్ట్ గా క్యాష్ కే సేల్ చేస్తాం. సేల్స్ బ్రాంచ్ కంప్యూటర్ అథలాన్ 5
25,500 10%. నెక్స్ట్ చూడండి, ఇంకా అసెంబుల్ అంటే అదర్ వచ్చేసి వెళ్ళి అసెంబుల్ చేయాలి. చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. $54 సార్. 54. యా, కాంట్రాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏం చేశారు, సేల్ చేశారు. సో అందుకు మీరు లేట్ పేమెంట్ ఇచ్చారు, మీకు వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. ఓకే, సో F7 ఇంట్రెస్ట్ పెయిడ్ రిసీవ్డ్ కదా. మీరు వాళ్ళకి సేల్ చేశారండి, మీరు లేట్ గా పే చేశారు, ఆ కస్టమర్స్ మీకు లేట్ గా పే చేశారు, అది మీకు ఇన్కమే కదా. అవును. 2930 ఇంట్రెస్ట్ రిసీవ్. ఇట్లా సేల్స్ లో కదా కాంట్రాక్ట్ ఉండేది. Yes. లేట్ గా పే చేసినందుకు మీరు ఇంట్రెస్ట్ వేశారు వాళ్ళకి. నెక్స్ట్ మార్చ్ చూడండి, ఈ 60 వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. 60 ఇన్వెస్ట్మెంట్ పేమెంట్. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే తీసుకోండి. 4 lakhs. నెక్స్ట్ మార్చ్ స్టైలెక్స్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేశారు గుజరాత్. వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ చేస్తున్నారు. ఇక్కడ క్రెడిట్ నోట్ లో తీసుకోండి. క్రెడిట్ నోట్ గుజరాత్ 24. ఆల్ టు సి సేల్స్ IGST సేల్స్ అకౌంట్స్ కంప్యూటర్ T4 5 28,500. కంప్యూటర్ అదలాన్ 8, so 25,500. IGST duties and taxes GST IGST. సో ఏదో ఒక వస్తువు డ్యామేజ్ వచ్చింది, మళ్ళీ ఏం చేశారు, రిటర్న్ చేశారు. ఓకే, అదర్ వోచర్స్ క్రెడిట్ నోట్. ఎల్ఎస్ కార్పొరేషన్ సేల్స్ IGST కంప్యూటర్ అదలాన్ 1 రిటర్న్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇక ఫైనల్ గా వచ్చిన ప్రాఫిట్ లో 20% జనరల్ రిజర్వ్ లో పెట్టుకోవాలి. F7 మీకు అక్కడ 0 అయిపోతుంది. నాకు ఇక్కడ చూద్దాం కంట్రోల్ N. ఇక్కడ ఎంత వచ్చింది కరెంట్ బ్యాలెన్స్ 5,56,017.29 into 20/100. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లో కలపాలి. అక్కడ 0 అయిపోయింది నాకు. మీకు అక్కడ వేరే వాల్యూస్ వస్తాయి. అన్ని చేసిన తర్వాత జనరల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ఎందుకంటే బిజినెస్ జరగనప్పుడు వీటి నుంచి ఉపయోగిస్తారు. 20% ఎంత వచ్చింది కింద 111,203.458 క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఇలా వచ్చిన ప్రాఫిట్ నుంచి 20% జనరల్ రిజర్వ్ లో పెట్టుకొని ప్రాఫిట్ అండ్ లాస్ 0 చేసి ఆ మిగతా అమౌంట్ ని క్యాపిటల్ లో కలపాలి. ఇది ఇయర్ ఎండింగ్ లో చేయాల్సి ఉంటుంది. ఇలా 12 months ట్రాన్సాక్షన్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో మనకి ఎంత వాల్యూస్ వచ్చినాయి, ఇక్కడ 49,39,000 వచ్చింది. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. దీన్ని కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. లైక్ డేటా స్ప్లిట్ 1,426 into 2 companies.
ఆల్టర్ చేసుకోవాలి, ఒక కంపెనీ డిలీట్ చేయాలి. ఇలా ఏ కంపెనీ అయినా, ట్రేడింగ్ అయినా, సర్వీస్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, ఏదైనా కూడా మీరు ఇలాగే చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే. ఇవన్నీ మీరు చూసినట్లే. ఇలా కొత్త కంపెనీలకి మొత్తం లాస్ట్ ఇయర్ లో డేటా అంతా కొత్త కంపెనీలకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసిందా 49,39,000. ఓకే, ఇది వద్దు అనుకుంటే జీరో చేయొచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్, కంట్రోల్ ఏ ఐటమ్స్ కూడా. ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఫ్రెష్ గా ఎంట్రీస్ పాస్ చేసుకోవచ్చు. ఇది బిల్ ఆఫ్ మెటీరియల్ అంటాం. 12 months ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్ లో ఇదే విధంగా మనకు కావాల్సినప్పుడు స్టాక్ జనరేట్ చేసుకోవచ్చు, వద్దనుకున్నప్పుడు క్లోజ్ చేయొచ్చు. ఓకేనా, క్లియరా? ఎనీ డౌట్స్? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ సార్. సో గైస్, లైక్ కొంచెం గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్, ప్లీజ్ క్లియర్. ఏమైనా లాస్ట్ క్లాసెస్ లో డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ట్రాన్స్ఫర్ చెక్ టు బ్రాంచ్ ఆఫీస్ అని ఉంది సార్, అట్లా సార్ అది 39th 71 పేజ్. అక్కడ డెబిట్ ఏం తీసుకున్నారు, క్రెడిట్ ఏం తీసుకున్నారు? డెబిట్ ఏం తీసుకున్నారు, క్రెడిట్ ఏం తీసుకున్నారు? బ్రాంచ్ ఆఫీస్ అనేది డెబిట్ తీసుకుంటాం సార్. ఓకే, క్రెడిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోవాలి. ఓకే సార్. ఓకేనా? అంటే ప్రీవియస్ మంత్ లో మీరు కొన్ని అసెట్స్ పర్చేజ్ చేసింటారు బ్రాంచ్ కోసం. అవును సార్. ఓకే, సో దానికి ఇంత అమౌంట్ అనేది, ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఇవ్వాలి కదా. అవును సార్. F7 లో ఎంట్రీస్ పాస్ చేస్తే ఏదైనా కూడా మనకు ఏమైనా డబ్బులు రావాల్సిన ఉన్నా, మనం ఎవరికైనా పే చేయాల్సిన ఉన్నా, సో F7 లో ఎంట్రీస్ పాస్ చేసి పెట్టు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, లైక్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. గోడౌన్ స్టాక్ సార్ స్క్రీన్ కనబడట్లేదు సార్. బ్రదర్ స్క్రీన్ కనబడట్లేదు సార్. మిగతా వాళ్ళకి కనబడుతుందా? స్క్రీన్ గైస్, మిగతా వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. కనబడుతుంది సార్, కనబడుతుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి బ్రదర్. యా, సో ఇక్కడ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే మనకు ఏదైనా ఒక స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనము ఒక మెయిన్ గోడౌన్ లో స్టాక్ అనేది పెట్టుకుంటామండి. మనకు సబ్ గోడౌన్స్ ఉండొచ్చు, సబ్ బ్రాంచెస్ ఉండొచ్చు, సబ్ లొకేషన్స్ ఉండొచ్చు. మూడు ఒకటే, గోడౌన్స్ అన్నా, బ్రాంచెస్ అన్నా, లొకేషన్స్ అన్నా ఒకటే. ఇప్పుడు నా కంపెనీ కడపలో ఉంది. నాకు స్టాక్ అనేది నేను పర్చేజ్ చేసి కడప గోడౌన్ లో నేను స్టాక్ అనేది పెట్టుకుంటాను. అక్కడ నుంచి హైదరాబాద్ బ్రాంచ్ కు స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలి, బెంగళూరు బ్రాంచ్ కి స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం? సో పర్చేజ్ లో ఎంత స్టాక్ ఉంది అంటే మెయిన్ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉంది, సబ్ బ్రాంచెస్ గోడౌన్స్ లో ఎంత స్టాక్ ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, డన్. ఇక్కడ పేజ్ నెంబర్ 84 చూడండి, గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఎక్కడ పర్చేజ్ చేస్తున్నాం, సేల్ చేసినప్పుడు ఎక్కడ సేల్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కామన్ గా వేసి పెట్టండి.
37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా టైప్ చేసుకోండి. కంట్రోల్ ఏ సేవ్, కంట్రోల్ ఏ సేవ్, క్రియేట్ లెడ్జర్. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, పర్చేస్, పర్చేజ్ అకౌంట్స్, నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్, సన్డ్రీ క్రియేటర్స్. మీరు జిఎస్ నెంబర్ ఇచ్చుకోండి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఫర్నిచర్, అసెట్స్, నెక్స్ట్ శ్రీ ఫర్నిచర్ షాప్, సన్డ్రీ క్రియేటర్స్, నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి రెగ్యులర్ గా మీరు చేసేట యూనిట్స్, నెంబర్స్, స్టాక్ ఐటమ్స్, హార్డ్ డిస్క్, ఎస్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. %18. మానిటర్, ప్రాసెసర్ అతలా, ప్రాసెసర్ P4, కీబోర్డ్, తర్వాత ర్యామ్. ఇవి రెగ్యులర్ గా మీరు కామన్ గా చేసేటి. ఎస్కేప్. నెక్స్ట్ గోడౌన్. మీరు ఇక్కడ చూడండి, పర్చేజ్ మెటీరియల్ ఫ్రమ్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ స్టోర్ దెమ్ ఇన్ రా మెటీరియల్ గోడౌన్. ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ రా మెటీరియల్ గోడౌన్ టు అసెంబ్లింగ్ గోడౌన్. ఈ 2 గోడౌన్స్ ఇప్పుడు క్రియేషన్ చేసుకోవాలి. రా మెటీరియల్ గోడౌన్, అసెంబ్లింగ్ గోడౌన్, ఇలా గోడౌన్స్ క్రియేట్ చేసుకోవాలి. వచ్చేసరికి వెళ్ళండి, రెసిప్ట్ తీసుకోండి, క్యాపిటల్ 12 లైన్స్, పర్చేస్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్స్, హార్డ్ డిస్క్. ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ గోడౌన్ లో స్టాక్ పెట్టుకుంటున్నాం? రా మెటీరియల్ గోడౌన్ 100, 2300. నెక్స్ట్ మానిటర్ గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి, 50, 3500. ప్రాసెసర్ అతలాన్ 100. నెక్స్ట్ ప్రాసెసర్ P4 నెక్స్ట్ కీబోర్డ్, ర్యామ్,
ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ టు సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, జిఎస్టి, హెచ్జిఎస్టి, ఇలా టోటల్ గా 14,39,600 కి మనం పర్చేజ్ చేసాం యూనిసాఫ్ట్ కంప్యూటర్స్ నుంచి. ఇప్పుడు రా మెటీరియల్ ఉన్న గోడౌన్ లో స్టాక్ ఏదైతే ఉందో అది అసెంబ్లింగ్ గోడౌన్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? అదర్ వచ్చర్స్, స్టాక్ జర్నల్. ఓకే, ఏం స్టాక్ పంపిస్తున్నావు? రాసర్ అప్లాను. ఇక్కడ ఫస్ట్ ఏ గోడౌన్ లో స్టాక్ ఉంది? స్పేస్ రా మెటీరియల్ గోడౌన్ లో స్టాక్ ఉంది 25. రేట్ నువ్వు పర్చేజ్ చేసిన రేటు డిఫాల్ట్ గా తీసుకుంటారు. హార్డ్ డిస్క్ మానిటర్, కీబోర్డ్, ర్యామ్. ఇటుపక్క ఏవైతే సోర్స్ కన్జ్యూమ్షన్ లో డేటా ఉందో ఇదే డేటా ఇటుపక్క కూడా సేమ్ టైప్ చేయాలి. రాసర్ అప్లాన్, అసెంబ్లింగ్ గోడౌన్, హార్డ్ డిస్క్, మానిటర్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. నెక్స్ట్ ఫర్నిచర్, $20,000. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. ఒక డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైప్. నెట్ లాస్ మనకి 5,000. నెట్ లాస్ 5,000 వచ్చిందా? తర్వాత స్టాక్ సమ్మరీ, ఆల్ట్ ప్లస్ F1. ఎక్స్పాండ్ ఇచ్చామంటే ఏ గోడౌన్ ఎంత స్టాక్ ఉందో తెలుస్తుంది. ఇక్కడ హార్డ్ డిస్క్ 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 50 ఉన్నాయి, రా మెటీరియల్ లో 50 ఉన్నాయి. కీబోర్డ్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 20 ఉన్నాయి, మనకి రా మెటీరియల్ 30 ఉన్నాయి. మానిటర్ 50 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 50 అలాగే ఉన్నాయి. ప్రాసెసర్ అతను 100 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 25 ఉన్నాయి, రా మెటీరియల్ లో 75 ఉన్నాయి. సో ప్రాసెసర్ P4 100 పర్చేజ్ చేసాం, రా మెటీరియల్ లోనే ఉన్నాయి. సో ర్యామ్ 75 పర్చేజ్ చేసాం, అసెంబ్లింగ్ లో 75 ట్రాన్స్ఫర్ చేసాం. టోటల్ గా 475. ఏ గోడౌన్ లో ఎంత స్టాక్ ఉందనేది ఇక్కడ చూసుకోవచ్చు. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. సో ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ మనకి ఇలా ఉంటాయి. క్లోజింగ్ స్టాక్ మనం మార్చాం కాబట్టి ఇలా చూపిస్తుంది. డాష్ బోర్డ్ యాజ్ ఇస్ వెల్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్ అండ్ క్యాష్ బ్యాలెన్స్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, స్పెండింగ్ అండ్ నార్మల్, స్టాటిస్టిక్స్. సో దీన్ని గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్ అంటాము. ఒక గోడౌన్ నుంచి మరొక గోడౌన్లోకి స్టాక్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మన దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ గైస్, ఎనీ డౌట్స్? క్లియరా? No, sir.